ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఉన్నతమైన నామం పేరిట ఈ ఉదయకాల సమయంలో శుభాలు ప్రకటిస్తున్నాను. మీరంతా బాగున్నారా? క్షేమంగా ఉన్నారా? మీ కుటుంబం క్షేమంగా ఉంది కదా? మీ బిడ్డల కోసం రోజు ప్రార్థన చేస్తున్నారా? ప్రతిరోజు దేవుని వాగ్దాన సందేశాన్ని మనం వింటున్నాం. ఇలా వినడం వలన మీలో చాలామంది స్పిరిచువల్గా డెవలప్ అవుతున్నారు, మానసికంగా గొప్ప స్థైర్యాన్ని పొందుకుంటున్నారు. అన్ని విషయాల్లో మీరు దేవుని చిత్తంలో కొనసాగడానికి మిమ్మును మీరు సిద్ధపరచుకుంటున్నారని విని నేను చాలా ప్రభువును స్తుతిస్తున్నాను. దేవుని వాక్యం నిత్య నూతనమైంది. ఎన్నిసార్లు మనం దేవుని వాక్యం చదివినా, ఎన్నిసార్లు ఈ మాటలు వింటున్నా, దేవుని వాక్యం మనకు ఆశీర్వాదకరమే కానీ మనలో ఏ ఒక్కరికి నష్టాన్ని కలిగించేది కాదు. పౌలు భక్తుడు ఆ కారణాన్ని బట్టే అంటాడు, యేసుక్రీస్తు ప్రభు మాటలు లేదా దేవుని వాక్యం మనందరికీ కూడా ప్రయోజనకరమైంది అన్నాడు. యేసయ్య మాటలు విని నేను ఇలా నష్టపోయానండి అని ఎవరూ చెప్పలేరు. అందరూ లాభపడిన వారే, ప్రయోజనాన్ని పొందుకున్నవారే. ప్రతిరోజు ఉదయాన్నే మనం ఒక వాగ్దాన సందేశాన్ని వింటున్నాం. మీకు ఆ వాగ్దాన సందేశాన్ని అందించడానికి దేవుడు నాకు కృపను అనుగ్రహిస్తున్నారు. అందును బట్టి నేను ప్రభువును స్తుతిస్తున్నాను. ఈరోజు వాగ్దానంగా ప్రవక్త అయిన జకరియా రాసిన గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథాలు ఉన్న వారందరూ తెరిచి చూడాల్సిందిగా మనం చేస్తున్నాను. ద బుక్ ఆఫ్ జకరియా చాప్టర్ 2 and verse 5. నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును, నేను దాని మధ్యను నివాసినై మహిమకు కారణముగా ఉందును. ఇదే యెహోవా వాక్కు. ఇదే దేవుడు మాట్లాడుతున్న మాట. ఇదే యెహోవా వాక్కు అని అనేక సందర్భాల్లో ప్రవక్తల గ్రంథాల్లో మనం చూస్తున్నాం. దిస్ ఈజ్ వాట్ ద లార్డ్ సేస్. ప్రవక్తలు మాట్లాడి ఉండొచ్చు, ప్రవక్తలు ఈ మాటలు రాసి ఉండొచ్చు, కానీ పలికించింది దేవుడు, రాయమన్నది దేవుడు. కాబట్టే దేవుడు అనేక సందర్భాల్లో ఇది నా మాట, ఇది నా వాక్కు అని చాలా స్పష్టంగా తెలియచేశారు. పరిశుద్ధ గ్రంథం ఎవరు రాశారు అని మీలో చాలామందికి అనుమానం రావచ్చు. మనుషులే కదండి రాసింది. దావీదు కీర్తనలు రాశాడు, దావీదు మనిషే కదండి. ప్రవక్తల గ్రంథాలు రాశారు, వాళ్ళందరూ మనుషులే కదా. సువార్తలు రాసిన వాళ్ళు కూడా మనుషులే కదా. ఆఫ్ కోర్స్ పరిశుద్ధ గ్రంథాన్ని అందరూ మనుషులే రాశారు. అయితే దేవుడు వారిని ప్రేరేపించి, వారికి సంగతులు చూపించి, కొన్ని విషయాలు వినిపించి, దూతల ద్వారా వర్తమానాలు పంపి ఆ మాటలన్నీ కూడా గ్రంథస్థం చేయించారు. పరిశుద్ధ గ్రంథానికి ఉన్న క్రెడిబిలిటీ చాలా గొప్పది. ప్రపంచంలో ఏ గ్రంథానికి లేనంత విశ్వసనీయత బైబిల్కి ఉందని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. ఎందుకంటే దీనిలో రాయబడిన ప్రతి మాట దేవుని మాటే. బైబిల్లో రాయబడిన ప్రవచనాలు కానీ, బైబిల్లో రాయబడిన వాగ్దానాలు కానీ ఎల్లప్పుడూ కూడా చరిత్రలో నెరవేరుతూనే ఉన్నాయి. తన ప్రజల జీవితాల దేవుడు నెరవేరుస్తూనే ఉన్నాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దిస్ ఇస్ వాట్ ద లార్డ్ సేస్. ఇది దేవుడు చెబుతున్న మాట. నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉంటాను. యెరూషలేము పట్టణాన్ని గురించి దేవుడు మాట్లాడుతూ ఇక్కడ తెలియచేస్తూ, నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉంటాను. మన జీవితాల్లో దేవుడు చేసే కార్యాలు ఎలాంటివి? ఆయన వైపు మనం చూసినప్పుడు, విశ్వాసం ద్వారా యేసు ప్రభువును రక్షకునిగా అంగీకరించినప్పుడు, ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి మనం సిద్ధపడుతున్నప్పుడు దేవుడు మన పట్ల ఎలాంటి ఆశీర్వాదాలు కృమ్మరిస్తారు, ఆయన మన పట్ల ఎలా వ్యవహరిస్తారు అంటే, నేను వారి చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉంటాను. శత్రు దుర్భేద్యంగా వారి జీవితాలు ఉంటాయి. ఏ ఒక్కరూ కూడా వారిని నాశనము చేయకుండానట్లుగా నేను వారిని కాపాడుతాను. అగ్ని ప్రాకారం అంటే అదే దేవుడు తెలియచేస్తున్న మాట. చూడండి, కొన్ని సందర్భాల్లో భూమి మీద కొన్ని ప్రాంతాలు హై సెక్యూర్డ్ జోన్స్ ఉంటాయి. అక్కడికి ఎవ్వరూ వెళ్ళలేరు. అక్కడ వాళ్ళు వేసే ఫెన్సులు కావచ్చు, ఎలక్ట్రిక్ ఫెన్సులు కావచ్చు, లేదా మరొకటి కావచ్చు, ఏ ఒక్కరూ లోపలికి రాకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటారు. ప్రపంచంలో చాలా ప్రాంతాల్లో ఉన్నాయి అలాంటివి. అయితే దేవుడు అంటున్నాడు, నా ప్రజల చుట్టూ కూడా నేను అగ్ని ప్రాకారంగా ఉంటాను. ఏ ఒక్కరూ వారిని సమీపించలేనట్టుగా, అనగా లోక సంబంధ వ్యక్తుల యొక్క అనుభవాలు కావచ్చు, దురాత్మశక్తుల ప్రాబల్యం దేవుని బిడ్డల మీద పని చేయకుండానట్లుగా ఆ అగ్ని ప్రాకారంగా నేను ఉంటాను. చాలామంది విచారంలో, కలవరంలో కృంగిపోవడానికి కారణం ఏంటంటే, ఎవరో ఏదో మా మీద చేపిచ్చేస్తున్నారండి, లేదా ఏదో జరుగుతుందండి, మా మీద అటాక్ చేసేస్తున్నారండి, లేదా మా మీద రకరకాల శక్తులు ప్రయోగిస్తున్నారని ఎవరి ద్వారా విని కృంగిపోతూ ఉంటారు. అలాంటి వారు ఎవరైనా వాగ్దాన సందేశాన్ని వింటూ ఉంటే జాగ్రత్తగా నమ్మండి, దేవుడు నీ చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉన్నాడు. అఫ్ కోర్స్ దురాత్మ శక్తులు నేను బలహీనపరచాలని ప్రయత్నాలు చేస్తుండొచ్చు. లోకసమైన వ్యక్తులు, అవిశ్వాసులు నేను విశ్వాసంలో వెనుకకు లాగాలని, దేవుని నుండి దూరం చేయాలని వారి ప్రయత్నాలను చేస్తుండొచ్చు. కానీ అవి నీ వరకు సమీపించే కారణం ఏంటో తెలుసా? నీకు వారికి మధ్య ఒక అగ్ని ప్రాకారం ఉంది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.
నీకు వారికి మధ్య దేవుడు అగ్ని ప్రాకారాన్ని వేశాడు కాబట్టే నువ్వు ఆ ప్రాకారంలో సురక్షితంగా ఉన్నావు. ఈ నమ్మిక నీకు ఉండాలి, ఈ విశ్వాసం నీకు ఉండాలి. ఎస్, ఐఎమ్ వెరీ సేఫ్ ఇన్ ద టవర్ ఆఫ్ ద లార్డ్, ఇన్ ద ఫోర్ట్రెస్ ఆఫ్ ద లార్డ్. దేవుని యొక్క ప్రాకారములో, ఆయన కోటలో నేను సురక్షితంగా ఉన్నాను. నా చుట్టూ ఆయన అగ్ని ప్రాకారంగా ఉన్నాడు. షడ్రక్, మేషక్, అబేద్నెగో అనబడే యవనస్తులు దేవుని కోసం నిలబడడం వలన నెబుకద్నెజరు వారిని తీసుకెళ్లి అగ్నిలో వేసేసాడు. భౌతిక సంబంధమైన అగ్ని 7 వేడి చేశాడు, 7 times. వారు ముగ్గురిని కూడా అగ్నిలో వేసేసిన తర్వాత ఎవరు వారిని కాపాడారు? వారి చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉన్నారు? ఈ అగ్ని ఏంటి, ఆ అగ్ని ఏంటి? దేవునికి అగ్ని భౌతిక సంబంధమైన అగ్నిని కంట్రోల్ చేయగలిగేది. ఆమేన్. దేవుని అగ్ని తన ప్రజలను కాపాడగలిగే అగ్ని అది. దేవుడు వారిని కాపాడాడు, వారి చుట్టూ ఆయన ఉన్నాడు. 4వ వాడిగా దేవుడు వారితో సంచరించాడు. పరలోకపు అగ్ని, దహించు అగ్ని వంటి వాడు దేవుడు వారితో ఉన్నప్పుడు ఈ భౌతిక అగ్ని వారిని ఏం చేస్తుంది? దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు నీ జీవితంలో ఎదుర్కొంటున్న కష్టాలు, సమస్యలు కూడా ఒక అగ్నిగుండాన్ని తలపించేవి ఉన్నాయేమో. అయితే నమ్ము దేవుని బిడ్డ, నువ్వు విశ్వాసమైనప్పుడు, దేవుని వైపు చూస్తున్నప్పుడు, ప్రార్థనలో నువ్వు తగ్గించుకుని ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నీ చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా మహిమకు కారణంగా ఉంటానన్నాడు. నువ్వు దేవుని మహింపరచడానికి, ఆయన గణపరచడానికి, నువ్వు సాక్ష్యం ఇవ్వడానికి, దేవుని చిత్తంలో కొనసాగడానికి దేవుడే కారణంగా ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. కీర్తనాకారుడు కూడా అంటాడు, నా మహిమకు కారణం దేవుడే అన్నాడు. ఈరోజు మనం మహిమ కలిగిన వ్యక్తులుగా బ్రతుకుతున్నామంటే, తేజస్సుతో మనం సంచరించగలుగుతున్నామంటే, దేవుని వెలుగులో నడవగలుగుతున్నామంటే దీనికి కారణం ప్రభువే. నేను చెప్పగలను, ఎక్కడికి వెళ్ళినా ఈ స్థితిలో మేము ఉన్నామంటే, దేవుని పరిచర్యలో వాడబడుతున్నామంటే, ఆయన కృపలో వర్ధిల్లుతున్నామంటే కారణం కేవలం దేవుడు మాత్రమే. ఆయన మహిమ గలవాడు కాబట్టే, తేజస్సు కలిగిన వాడు కాబట్టే తన ప్రజల జీవితాల్లో ఆయనకున్న ప్రణాళికలు ఎప్పుడు గొప్పవే. దేవుని బిడ్డ, కృంగిపోవద్దు, అధైర్యంతో ఉండొద్దు. ఆయన వైపు చూడు. ఈ రోజంతా కూడా ఈ వాగ్దానం క్లెయిమ్ చేసుకోండి. నా దేవుడు నా చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉన్నాడు, నా మహిమకు కారణం ఆయనే అని దేవుని స్తుతించండి. ఖచ్చితంగా మీ జీవితంలో అద్భుతాలు చూస్తారు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మా పట్ల నీకున్న ప్రతి మంచి ప్రణాళికను బట్టి నీకు వందనాలు. అగ్ని ప్రాకారంగా ఉంటానని వాగ్దానం చేసిన దేవుడు నాయన, నీ వాగ్దానాన్ని ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చండి. మహిమకు కారణం నీవే ప్రభువా. మా ఘనతకు, మా మహిమకు ఎల్లప్పుడూ కారణం నీవే. ఎంతమంది అయితే మా ప్రియులు ఈ రోజున విచారంతో, కలవరంతో, ఆందోళనతో ఉన్నారో వారందరినీ నీ దయగల హస్తాల చేత ముట్టి, నీ ఆత్మచేత నింపి నీ మహిమ కొరకు వాడుకొనండి. వారి కుటుంబాలను, సంఘాలను, పరిచర్యలను దీవించండి. ప్రతి కీడును యేసు నామములో కొట్టివేస్తున్నాం ప్రభువా. దురాత్మ శక్తుల ప్రాబల్యాన్ని యేసు నామములో అణిచివేస్తున్నాం ప్రభువా. నీ నామమునికే సదాకాలం మహిమ కలుగునుగాకని ప్రకటిస్తూ యేసయ్య నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. Amen. Amen. God bless you, dear friends. Have a wonderful day.